ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనకి ఉప్పు లేకుండా ఉప్పేసిన టేస్ట్ అన్ని గ్రీన్స్ అందిస్తూ ఉంటాయి సార్. మరి అలాంటి న్యాచురల్ సాల్ట్ టేస్ట్తో అసలు ఆయిల్ లేకుండా మనం మంచూరియన్ బాల్స్ని కాల్ చేసి చక్కగా హెల్దీ గ్రేవీలతో మన పద్ధతిలో కొన్ని అవసరమైతే సాసులు లాంటివి కొన్ని వేసి ఆ మంచూరియన్ని మరి ఏ విధమైన ఆరోగ్యానికి హాని లేని విధంగా ఎలా టేస్టీగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గ్రీన్ వెజిటబుల్ మంచూరియన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కట్ట, క్యాబేజీ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర 1/4 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, శనగపిండి 1/4 కప్పు, ముడిబియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు 2, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టీ స్పూను, ఒరిగానో 1 టీ స్పూను. మనం తీసుకున్న వెజిటబుల్స్ని ముందుగా చాపర్లో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటాం. ముందుగా క్యాబేజీ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, వీటన్నిటిని చాపర్లో ముక్కా చెక్క చేసుకుంటాం. ఆ వెజిటబుల్ ముక్కా చెక్కని బౌల్లో తీసుకుని దానికి ముడిబియ్య పొడి కొద్దిగా, శనగపిండి కొద్దిగా, కార్న్ఫ్లోర్ కొద్దిగా, బేస్ కోసం ఈ పిండిలు కలిపేస్తాం. ఇలా మంచూరియన్ పిండి సిద్ధం చేసేసుకుని నాన్ స్టిక్ గుంటలు తీసుకుని అందులో మెగడ్ రాసేసి అందులో మంచూరియన్ బాల్స్ సన్న సెక్క మీద మూత పెట్టేసి అట్లా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత అట్లా మేగడ్ రాసేసి తిప్పితే మరోవైపు కూడా చక్కగా కాలుతాయి. నూనె లేకుండా ఇట్లా చేసుకుంటే అసలు హాని ఉండదు, నష్టం అంతా అక్కడ మొదలవుతుంది. అలా మంచూరియన్ బాల్స్ని సిద్ధం చేసి పక్కన పెట్టుకుని చిన్న పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో పాలకూర తీసుకున్న దాన్ని వేసేసి ఒక 4-3 నిమిషాలు మగ్గనివ్వాలి. అట్లా పాలకూర మగ్గుతుంది, దాన్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఇక మంచూరియన్ గ్రేవీ కొరకు మరొక బాండి పెట్టేసి అందులో ఒరిగానో, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా మేగడ వేసేసి ఉల్లిపాయ ముక్కలు మేగడలో వేగనివ్వాలి. అందులో మిరియాల పొడి, ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ టమోటా సాస్ అయితే ఏ విధమైన హాని ఉండదు కదా, ఆ రకంగా చేసుకున్నది అందరి ఇళ్లలో ఉంచుకుంటాం గట్ట అది వేసేసి అందులో పాలక్ పేస్ట్ని పోసేసి ఈ గ్రేవీ కొద్దిగా ఉడకనిస్తాం. అప్పుడు కొద్దిగా మనం అందులో వెజిటబుల్ మంచూరియన్ బాల్స్ని వేసేసి 4-5 నిమిషాలు అట్లా మగ్గనిస్తే కొంచెం దగ్గరకు వచ్చి మంచూరియన్ చాలా బాగుంటుంది అనమాట. పాలక్ వేసేసరికి అసలు చప్పదనం లేకుండా చాలా టేస్టీగా అందరు ఇష్టపడే విధంగా ఈ మంచూరియన్ ఉంటుంది. స్పెషల్ స్నాక్ లాగా ట్రై చేసి చూడండి. మరి చూసారు కదా, పాలకూర అంటే ఉప్పగా ఉంటుంది. నా బోటు వాడైతే పాలకూర ఒట్టిగా అట్లా కూర వండి పెడితే నేను తినలేను ఈ రోజున. ఎందుకంటే అసలు ఉప్పు లేని ఆహారం అలవాటై చప్పగా అసలు పాలకూర అంత ఉడికింది తినాలంటేనే వండింది నేను నోట్లో పెట్టలేను. అప్పుడు అసలు ఒట్టి పాలకూర తినండి, ఎందుకంటే ఉప్పు కషం. అలాంటి పాలక్ పేస్ట్తో మంచూరియన్ని కాంబినేషన్లో కలిపి చేశాం కాబట్టి ఈ గ్రీన్ మంచూరియా ఆయిల్ సాల్ట్ నెంబర్ 1, నెంబర్ 2 విషయాలైన ఈ రెండుటిని లేకుండా చేసుకుంటే మంచూరియన్ ఎప్పుడు నష్టం కాదు కదా. మనం ప్రతిరోజు ఇష్టంగా తినే ఆహారాలని ఆరోగ్యవంతంగా తయారు చేసే విధానాన్ని చూపిస్తూ ఉంటాం మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో. మరి డాక్టర్ గారు ఈరోజు మనందరికీ ఇష్టమైన మంచూరియన్ తయారు చేసుకునే విధానం చూపించారు కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రయత్నించండి.